హాయ్ ఎవ్రీవన్. ఏంటి మా రవలి కళాయిలో ఏదో ఫ్రై చేస్తుంది అనుకుంటున్నారా? అదేంటి కాదండి, జాంగ్రీ. ఈ జాంగ్రీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఈ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండడం వల్ల ఐరన్ వల్ల మన బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బ్లడ్లో వేస్ట్ టాక్సిన్స్ ఏవైనా ఉంటే అవి ప్యూరిఫై చేస్తుంది. ప్యూరిఫై చేయడం వల్ల ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది గ్లో వస్తుంది, మన ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఈ ఈ జాంగ్రీ అనేది స్వీట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ మనం కానీ తినేటప్పుడు మనం సెలైవ అనేది రిలీజ్ అవుతుంది. సెలైవాలో మనకి డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటుంది, డైజెస్ట్ సిస్టమ్ కూడా బాగుంటుంది. క్యాష్యూకి వచ్చేసరికి హార్ట్ హెల్త్కి చాలా మంచిది. కానీ మనకు ఒక అపోహ ఉంది, ఏంటి అంటే క్యాష్యూ తింటే మనకి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని. ఓకే, మీరు చెప్పింది నిజమే, మీరు విన్నది కూడా నిజమే. కానీ గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. బాదం అనగానే మీకు మొదటగా గుర్తొచ్చేది హెయిర్ గ్రోత్. అవును, హెయిర్ గ్రోత్ ఈ బాదం వల్ల వస్తుంది. ఎందుకంటే ఇందులో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయి. విటమిన్ ఈ, బయోటిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి పుష్కలంగా ఉండడం వలన మీ హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. పిస్తాకు వచ్చేసరికి ఇందులో చాలా హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి హార్ట్ హెల్త్కి చాలా మంచిది, డైజెస్ట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ని కూడా చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మా అబ్బాయి కోసం ఏదైనా హెల్తీ స్నాక్ చేయమని మా రవలికి చెప్తే ఈ డ్రై ఫ్రూట్ చెక్కి తయారు చేసింది. దీన్ని రీల్ కింద పెట్టేసరికి మా ఒక నలుగురు ఫ్రెండ్స్ దీన్ని బిజినెస్ కింద కన్వర్ట్ చేశారు. సాయి, రాజశేఖర్, లక్ష్మణ్, సుధీర్. సుధీర్ ఏంటంటే 1/2 కిలో తీసుకున్నాడు, వైజాగ్కి పంపించాం. అయితే తనకి ఇంకా 1 kg కావాలని చెప్పి మళ్ళీ ఆర్డర్ చేశాడు. వాళ్ళ అమ్మాయి చాలా ఇష్టంగా తింటుందని చెప్పి ఆర్డర్ చేశాడు.